హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో, చాలా లాంగ్ గ్యాప్ అయితే తీసుకున్నాను. సో, ఇప్పుడైతే ఇది ఒక చిన్న ట్రిప్. సో, ఒక లాంగ్ వీకెండ్ వచ్చింది రీసెంట్‌గా. సో, మేము ఎక్కడికైనా లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్దాము అనే డిస్కషన్‌లోనే ఒక డే వేస్ట్ అవుతుందన్నమాట మాకు. అది కామన్ మాకు. సో, స్టార్ట్ అయ్యాము ఎర్లీ ఇన్ ద మార్నింగ్స్ అరౌండ్ 6:30 అలా అవుతుంది. స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే బందీపూర్ నేషనల్ పార్క్ వెళ్తున్నాము. ఇది బెంగళూరు నుంచి ఒక 223 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 4.5 అవర్స్ పడుతుంది అన్నమాట. సో, రీచ్ అవ్వడానికి. అండ్ ఇదేంటంటే సెకండ్ హైయెస్ట్ టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్. సో, దీని బౌండరీ ఆల్మోస్ట్ ఒక 3 అదర్ నేషనల్ పార్క్స్కి షేర్ అయ్యి ఉంటుంది. అదేంటంటే ముదుమలై నేషనల్ పార్క్, వాయనాడ్ నేషనల్ పార్క్ అండ్ నాగర్హోల్ నేషనల్ పార్క్. సో, దీనికి కొన్ని టైమింగ్స్ కూడా ఉన్నాయి. నైట్ 9 అలా అవుతే 9 PM అలా అవుతే వాళ్ళు వెహికల్స్ అవి అలౌ చేయరన్నమాట. సో, యానిమల్స్ అవి తిరుగుతూ ఉంటాయి అని చెప్పి. అండ్ మనము డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఎలిఫెంట్స్ కానివ్వండి, స్లాత్ బేర్, డీర్స్, ఇంకా లిపర్డ్స్ అని చెప్పారు. కానీ మనం ఏం ఫైన్ చేయము. సో, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే. అండ్ స్టార్ట్ అయ్యాము. బెంగళూరు టు బందీపూర్. బెంగళూరు టు మైసూర్ హైవే అయితే చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది. వైడ్ రోడ్స్ చేశారు. అండ్ అంటే భలే ఉంది. డ్రైవ్ చేసే వాళ్ళకి డ్రైవ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. ఎంజాయ్ చేస్తారు. అండ్ మధ్యలో అంటే స్పీడ్ లిమిట్స్ అవి ఉన్నాయి. సో, చాలా త్వరగా కూడా మనము రీచ్ అయిపోవచ్చు. సో, మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా అని చెప్పి చూస్తున్నాము ఎక్కడైనా ప్లేసెస్, ఐ మీన్ ఏమైనా హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఉంటాయేమో అని చెప్పి. సో, చాలా లాంగ్ అయిపోయిన తర్వాత ఒక దగ్గర అయితే ఆగాము. సో, ఈ పేరు చూడండి డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఉంటుందో బ్రేక్ఫాస్ట్ లేదో నేను అంటే డౌటెడ్గా అనిపించింది నాకు. సో, లోపలికైతే ఎంటర్ అయ్యాము. యాక్చువల్గా ఇది ఏదో డిఫరెంట్గా ఉంది నేమ్. చైనీస్ అట్లా ఉంటుందేమో అనుకున్నాను. అండ్ ఫైనల్గా అయితే చూడండి మాలాగా ఎంతమంది వచ్చారో. ఇలాగా లాంగ్ వీకెండ్ అయితే చాలు. సో, బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. వీళ్ళని చూసి నాకు అనిపించింది. అండ్ ఫైనల్గా 11:30కి అయితే రీచ్ అయ్యాము. కానీ ఇంకా టైం ఉంది చెక్ ఇన్కి అని చెప్పి అన్నారు. సో, జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ప్లే ఏరియా, స్నూకర్ ఆడడానికి, పిల్లలు ఆడుకోవడానికి, స్విమ్మింగ్ పూల్, అలా చాలా ఉందన్నమాట. ఫ్రెండ్స్తో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో, టైం ఉంది కదా అని సో ఇలా ఎక్స్ప్లోర్ అయితే చేయడానికి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్నమాట. అండ్ అది లంచ్ టైమ్. సో, ఇంకా నేనైతే పాంఫ్రెట్ ఆర్డర్ చేశాను. అండ్ తనేమో పన్నీర్ ఆర్డర్ చేశారు, బిర్యానీ. సో, తినేసిన తర్వాత మంచిగా ఇంకా ఫుల్ స్లీప్ మాట. అంటే చాలా టైర్డ్ అయిపోయాము. సో, కాసేపు రెస్ట్ తీసుకుని 4:30కి సఫారీ ఉంటుంది అని చెప్పారు. సో, ఆ టైం వరకు ఫ్రెష్ అయ్యి వెళ్ళొచ్చులే అనుకున్నాం. సో, ఈ లోపల నేను రూమ్ అది చూస్తున్నా ఎట్లా ఉంది, నీట్గా ఉందా అంటే అలాగా. సో, ఆబ్వియస్గా నీట్గానే ఉంటుంది. సో, ఇక్కడైతే ఇది స్మాల్ బాల్కనీ లాగా ఇచ్చారు. అండ్ వార్డ్రోబ్ అన్నమాట ఇది. సో, లగేజ్ అది పెట్టేసుకుని వాష్రూమ్ అది కూడా చాలా నీట్గా అయితే ఉంది. సో, వర్తబుల్, ఓకే, బాగానే ఉంది అనిపించింది. తినేసిన తర్వాత కాసేపు పడుకుని రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ టికెట్ తీసుకున్నాము. టికెట్ దగ్గర కొంచెం లేట్ అయింది. ఇలాగా బస్సెస్ ఉంటాయన్నమాట, సఫారీ బస్సెస్. సో, ఎక్కాము. స్టార్ట్ అయ్యాము. మనము ఇక్కడ ఏంటంటే జింకల్ని చాలా అంటే చాలా చూడొచ్చు. అండ్ ఘాట్ రోడ్ కూడా వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అసలు బెంగళూరులో ఎంత చల్లగా ఉందో ఇక్కడైతే చాలా దారుణంగా ఎండగా ఉంది. లైక్ సమ్మర్లా ఉంది. చాలా ఎండగా ఉంది ఆ రోజైతే. సో, అండ్ ఘాట్ రోడ్ మాట. మీరు ఇక్కడ చూడొచ్చు, వెల్కమ్ టు బందీపూర్ అని ఉంది కదా. యాక్చువల్గా ఇక్కడ ఇచ్చేవారు సఫారీ టికెట్స్ అని చెప్పి. కానీ ఇప్పుడు ఇక్కడ ఇవ్వట్లేదంట, క్లోజ్ చేసేసారు ఇక్కడంతా.
సో మనము చాలా చూడొచ్చు, జింకలు కానీ ఎలిఫెంట్స్ కానీ అలాగా. సో స్టార్ట్ అయ్యాము. అండ్ చాలా అంటే చాలా బస్సెస్ ఉంటాయి. ఐ మీన్ కొన్ని కొన్ని రేట్స్ కూడా వేరీ ఉంటాయి అన్నమాట. లైక్ జీప్స్ లాగా కూడా ఉంటాయి, దానికి డిఫరెంట్ రేట్, బస్సుకి డిఫరెంట్ రేట్ మాట. మనల్ని అంటే కొంచెం లోపలికి అలాగా ఫారెస్ట్ లోపలికి అలాగా తీసుకెళ్ళి చూపిస్తారు. ఎండగా ఉంది కాబట్టి ఆబ్వియస్గా ఏం కనిపిస్తాయిలే యానిమల్స్ అని అనుకున్నాము. కానీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మీరు చూడండి. సో ఇక్కడైతే చిన్న లేక్ లాగా ఉంది కదా, అక్కడ జింకలు ఉన్నాయన్నమాట యాక్చువల్గా. అండ్ ఒక దగ్గర అయితే ఆపారు లోపల ఎంటర్ అయిన తర్వాత, అదేంటి అర్థం కాలేదు. అండ్ నాకు ఆపోజిట్ ఏమంటే సన్ ఉండడంతో నాకు అంత క్యాప్చర్ చేయడానికి కుదరలేదు. సో చాలాసేపు ఆపారు, ఒక 15-20 మినిట్స్. మీరు చూస్తే అక్కడ ఒక టైగర్ ఉంది. సో మాకు బస్సులో చెప్తున్నారన్నమాట, ఏంటంటే కామ్గా ఉండండి, కామ్గా ఉండండి, అంటే సౌండ్ చేయొద్దు, ఆ, లోపల ఆ పొదల్లోకి టైగర్ వెళ్ళింది, బయటకు వస్తుంది, కామ్గా ఉండండి అని చెప్పి. సో నేను ఇక్కడ మార్క్ చేశాను కదా, అదేమాట టైగర్. సో అయ్యో చాలాసేపు ఆపేశాడు, ఒక 15-20 మినిట్స్ అక్కడే ఆపేశాడు. ఇంకేం కనిపిస్తాయిలే, ఇంకా ఇది ఒకటేనేమో అనుకున్నాం. సరే ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ 7:30 అయింది. మేము రిటర్న్ వచ్చేసరికి ఇక్కడ షాప్ ఒకటి ఉంది అన్నమాట. సో ఇక్కడ శాండిల్వుడ్ తోటి అవంతా చూపిస్తున్నారు. అండ్ మేము హోటల్కి రీచ్ అయ్యేసరికి 8:30-9 అయిపోయింది. ఫ్రెష్ అయిపోయి ఇంకా డిన్నర్కి అయితే వచ్చేసాం. చేసిన తర్వాత ఇంకా మేము రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ డే 2 కూడా మీకు షేర్ చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.